హలో లవీస్, ఈ రోజు ఓటేయడానికి అయితే వెళ్ళాలి కదా. మా చిన్నమ్మకి రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయా. మా వారు బయట వర్క్ లో చాలా బిజీగా ఉండడంతో మా నాన్న అయితే టిఫిన్ తెచ్చేసారు మా కోసం. బెంగల్లో కచోడి ఆలు సబ్జీ ఫుల్ ఫేమస్ అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా తినే టిఫిన్ ఇదేని. మా నాన్న ప్రేమ కాకపోతే ఉన్నది ఇద్దరమే అయినా సరే చిన్నమ్మకి నాకు కలిపి కచోడీలు 8 తెచ్చారు. చిన్నమ్మ నేను కష్టపడి అయితే ఫుల్ బ్యాటింగ్ ఇచ్చేసాము. నాకు ఒక్క పూరి వేసి అన్ని తన ప్లేట్ లోనే వేసేసుకుంది. టేస్ట్ గా ఉన్నాయని అయితే గట్టిగా తిందామని ఫిక్స్ అయిపోయింది. అతి కష్టం మీద అయితే 2 కన్నా ఎక్కువగా తినలేకపోయింది. మొత్తానికైతే మా వారితో కలిసి చెమట్లు కక్కే ఈ వేడిలో అయితే బయలుదేరిపోయాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఓటింగ్ పాయింట్ పోయిన ఇయర్ కన్నా ఈసారి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. బెంగాల్ ఎలక్షన్స్ 100 మీటర్స్ అని రోడ్డు పైన మార్క్ చేశారు. అక్కడ నుంచి హెవీ వెహికల్స్ రాకూడదు, మనుషులు అయితే గుంపుగా వెళ్ళకూడదు. మా ఓటర్ స్లిప్ అయితే మామయ్య ఇచ్చేసారు. ఇక చిన్నమ్మ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంది. అంతలోనే మేము ఓటు వేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మా వారు వెళ్లే దారంతా ఒక్కటే క్వశ్చన్స్. ఓట్ ఎవరికి వేస్తావు, 3 పువ్వులకు వేస్తావా, 1 పువ్వుకు వేస్తావా అని అయితే తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. నేను చెప్పకుండా అయితే టీస్ చేయడంతో అలకలు అలిగిసారు ఈయన. మొత్తానికైతే మా ఓటు మీకే అండి అంటే నవ్వేస్తున్నారు చూడండి. ఇంకా వీడియో తీద్దామంటే పోలింగ్ బూత్ దగ్గర అయితే మా ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. అక్కడే సీసీటీవీ లైవ్ కెమెరాస్ కూడా పెట్టారు. ఇంత స్ట్రిక్ట్ గా అవుతుందంటే ఈసారి గవర్నమెంట్ మారే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా చిన్నమ్మ చాచతో ఆడుకుంటుంది. ఇక నేను తనతో జాయిన్ అయిపోయా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.